నిశ్శబ్దం అడుగున నువ్వు దాచిన నీ పెళ్లి అనే రహస్యం నీ చుట్టూ ఉన్న వాళ్ళకి తెలియకపోయినా నా దివ్య దృష్టికి మాత్రం తెలియకుండా దాచలేవు. స్వామీజీ, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? నీకు విహారికి జరిగిన కళ్యాణం గురించి. ఆ అబ్బాయి జీవితం బాగుండాలన్నా, జాతకం దివ్యంగా వెలుగొందాలన్నా నీ చేతుల్లోనే ఉంది. అతను తాళి కట్టిన నువ్వే ఆ కుంకుమార్చన వ్రతం చెయ్యాలి. స్వామీజీ, అందరూ విహారీ గారికి మరొక అమ్మాయితో పెళ్లి చేద్దామనుకుంటున్నారు. ఆ పెళ్లితో 2 కుటుంబాల్ని కలపాలని అనుకుంటున్నారు. నాకు విహారీ గారికి జరిగిన పెళ్లి ఒక బొమ్మల పెళ్లి లాంటిది. దానిని అడ్డం పెట్టుకుని మళ్ళీ విహారీ గారి జీవితంలోకి అడుగు పెట్టాలనుకోవడం లేదు స్వామీజీ. ఈ అమ్మవారికి ప్రతి పెళ్లి బొమ్మల పెళ్ళేనమ్మా. ఎందుకంటే ఈ అమ్మవారి చేతిలో మనమందరం ఆట బొమ్మలం కాబట్టి. కానీ ఆ పెళ్లి మీ ఇద్దరి జాతకాలతో ముడిపడిన పెళ్లి. దానిని నువ్వు కాదనుకున్నా అమ్మవారు మీ రాతల్లో నుంచి చెరపదు. నువ్వు అవునన్నా కాదన్నా అతనికి భార్యవు నువ్వే. కానీ స్వామీజీ, ఆ 9 రోజుల కుంకుమార్చన వ్రతం నువ్వే చెయ్యాలి. అది కూడా అతి త్వరలో నువ్వు మొదలు పెట్టాలి. లేకపోతే అనవసరమైన అనర్థాలు చూడవలసి వస్తుంది. మీరు చెప్పిన మాట కరెక్ట్ అమ్మగారు. విహారీ బాబుకి లక్ష్మమ్మకి ఎప్పుడో పెళ్ళి అయిపోయింది. దానివల్లే స్వామీజీ బ్రహ్మబాబు పెళ్ళుకుంటారు. అది మీకు తెలియదు. చెప్పండి నాన్నా, ఆ స్వామీజీ మాట నిజమైతే ఈ పాటికి విహారికి పెళ్ళి అయిపోయి ఉండాలి కదా. మీకు తెలియకుండా విహారీ ఏదైనా దొంగ పెళ్లి చేసుకుని ఉంటాడంటారా? వదినా, అలా మాట్లాడుకో. నా కొడుకు కల్లో కూడా తప్పు చేయడు. నీ కొడుకనే మా భయం కూడా. మా అన్నయ్యని మాయ చేసినట్టు వీణ్ణే మాయ చేస్తావో అని. పద్మాక్షి, విహారికి సహస్రాకి పెళ్లి చేయాలని మనం ఎప్పుడో అనుకున్నాం కదా. అనుకున్న ప్రకారం అయ్యుంటే ఎప్పుడో అయిపోయేది. మధ్యలో వచ్చిన అడ్డుపుల్లల వల్ల, అవంతరాల వల్ల ఇప్పటి వరకు వాళ్ళ పెళ్లి ఆగింది. స్వామీజీ అన్నట్టు విహారీ జాతక ప్రకారం ఈ పాటికే విహారికి సహస్రాకి పెళ్లి అయిపోయేది. అది సరే నాన్నా, ఇప్పుడు ఆ కుంకుమార్చన పూజ చెయ్యాలి అంటే వాళ్ళిద్దరికీ పెళ్ళై ఉండాలి. ఆ పూజ జరిగితేనే విహారికి మంచి రోజులు వస్తాయి. అంటే ముందు సహస్రకి విహారికి వీలైనంత తొందరగా పెళ్లి చేసేయాలి. అవునండి, అలాంటి స్వామీజీ విహారీకి చెడు రోజులని చెప్పాడు అంటే మనం అంత సులువుగా తీసుకోకూడదు. పరిస్థితులు కూడా చూస్తున్నాం కదా. ఏ క్షణం ఏమవుతుందో అన్నట్టుంది. వాడికి మంచి జరగాలంటే ముందు పెళ్లి జరగాలి. కానీ ముహూర్తం ఇంకా చాలా రోజులు ఉంది కదమ్మా. అప్పటి వరకు మనం ఆగాలి కదా. అప్పటి వరకు ఆగితే ఎప్పుడు ఎలాంటి కొంపలు మునుగుతాయో ఎవరికి తెలుసు. అయితే మరి ఇప్పుడు ఏం చేయాలంటావమ్మా? ఏం చేయాలి? ముహూర్తాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి.
దానికి విహారీ ఒప్పుకోవాలి కదా. కావాలని నెల రోజులకి ముహూర్తం వాయిదా వేశాడు. ఇప్పుడు మళ్ళీ ముందుకు తీసుకురావాలంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకుని తీరాలి. వాడి మంచి కోసమేగా ఇదంతా. అవును, వాడిని కాస్త బతిమాలో బామాలో ఒప్పిద్దాంలే. అమ్మ, ఏమంటావు యమునా? మీరందరూ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నాకు పర్వాలేదు మామయ్య గారు. నేను కోరుకునేది కూడా వాడి మంచినే కదా. సరే అయితే వాడికి ఏదో ఒకటి చెప్పి ఒప్పిద్దాం. సారీ అన్నా. విహారీ గారు, ఒక్క నిమిషం.